మరో బ్రేకింగ్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ఇవాళ ఇండిపెండెన్స్ డే, రేపు వరలక్ష్మి వ్రతంతో పాటు వరుస సెలవులు ఉండటంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిక్కిరిసిపోయాయి. కొన్ని వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ లేకపోవడంతో రద్దీ పెరుగుతోంది. గత అర్ధరాత్రి నుంచి హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. ఇంకా వరుస సెలవులు రావడం నేపథ్యంలో అందరూ కూడా ఊళ్లకు పయనం అవుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. లాంగ్ వీకెండ్ రావడం అంటే ఇటు వరలక్ష్మి వ్రతం కావచ్చు, ఈ రోజు ఇండిపెండెన్స్ డే కావచ్చు, ఇంకా రాఖీ కావచ్చు, ఇలా వరుసగా లాంగ్ వీకెండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఊళ్లకు క్యూ కడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పంతంగి టోల్ ప్లాజా వద్ద విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి, ఎలా ఉంది అక్కడ? గుడ్ మార్నింగ్ యామి. వరుసగా 3 రోజులు సెలవు రావడంతో ఒక్కసారిగా పల్లెలకు పయనమైనటువంటి పరిస్థితి వాహనదారులు. ఇదే పరిస్థితి చూసినట్లయితే గతంలో కొంతమంది వాహనాలకు సంబంధించినటువంటి ట్యాగ్ లేకపోవడం మూలంగా వాహనాలు ఆగి వెళ్ళడం మూలంగా అనేక రద్దీ వస్తున్నట్లు కూడా అక్కడ టోల్ ప్లాజా సంబంధించిన సిబ్బంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే వరుస సెలవులు రావడంతో ఒక్కసారిగా వాహనదారులు తమ గ్రామాలకు వెళ్లి అట్లే రాఖీ, వరలక్ష్మి వ్రతం సంబంధించినటువంటి విషయాలని ఒకటేసారి ఉండటంతో వాహనదారులు గ్రామాలకు వెళ్తున్నట్లు కూడా సమాచారం. అయితే ఈ టోల్ ప్లాజాల వద్ద ఒక్కసారిగా వాహనాలు రావడంతో ఏదైతే ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలు మెల్లగా వెళ్లడంతో ఈ ట్రాఫిక్ అవుతుందనేదే సంబంధించిన టోల్ ప్లాజా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు చెక్ పోస్టులుగా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఎక్కడ రద్దీగా ఉన్నటువంటి వాహనాలను ముందస్తుగానే గమనించి అక్కడ ఇప్పుడే సంబంధించినటువంటి ఫాస్ట్ ట్యాగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇదే విషయాన్ని చూసినట్లయితే గతంలో కూడా ఒకసారిగా సెలవులు వచ్చినప్పుడు హైదరాబాద్ ప్రాంతం నుండి గ్రామాలకు వెళ్తున్న క్రమంలో కూడా ఈ రద్దీని ఇబ్బంది లేకుండా చూడడానికి కూడా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసు సంబంధించిన వారు కూడా ఇప్పటికే చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వాహనాలు అతి స్పీడ్ గా పోకూడదని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. యామిని, ఓవరాల్ గా విజయవాడ, హైదరాబాద్ సంబంధించిన జాతీయ రహదారి మీద తాజా పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.